అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అయితే నిన్న ఎవరైతే సింగయ్య గారి మృతి జరిగిన తర్వాత వీళ్ళకి కనీసం జాలి లేదండి ఆ చనిపోయిన వాళ్ళ మీద. మీరు చూసే ఉంటారు, రో పార్టీ అసలు లేదు. వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రో పార్టీ అత్యంత ప్రజా అంబటి రాంబాబు రోపాటి కాదు, అసలు పర్మిషన్ లేదు మీకు. పర్మిషన్ అంటూ ఇస్తే పోలీసు వారు ఒకవేళ మీటింగ్ మేము అప్లై చేసాం, మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఓకే ఎంతమంది వస్తారు, 500 మంది 600 మంది, అయితే ఒక 5 సిబ్బంది సరిపోతారు బందోబస్తుకి, లేకపోతే 10 మంది సరిపోతారు అని వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే మన మీటింగ్కి ఎంతమంది వస్తారో వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఓ 10,000 మంది అన్నాం అనుకో, ఓకే 10,000 మంది అయితే ఇక 100 మంది బందోబస్తు కావాలి, 100 మంది మన దగ్గర అవైలబుల్ ఉన్నారా లేదా చూసుకుంటారు. ఒకవేళ ఉన్నారనుకో పెట్టుకొని పర్మిషన్ ఇస్తున్నాం అంటారు, లేరనుకో ఏమన్నా అంత అయితే మేము పర్మిషన్ ఇవ్వలేవు కాబట్టి దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి జనాన్ని తగ్గించుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి, లేదా వేరే చోట పెట్టుకోండి, ఏదో చెప్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తారంటే నువ్వు పరామర్శకి వెళ్తే ఎల్లో 10 వెహికల్స్ వేసుకుని 11 వెహికల్స్ వేసుకుని వెళ్ళి పరామర్శించేసి వెంటనే వచ్చేది పర్మిషన్ ఇచ్చారు. మీరేమో ఆ పర్మిషన్లన్నీ తొంగలో తొక్కి పోలీసు వాళ్ళు చెప్పిన మాట మేము వినాం, పోలీసు వాళ్ళు చెప్తే అసలే వినాం, పోలీసు వాళ్ళ మీద తిరగబడతాం, మా వాళ్ళందరినీ గంజాయి వేసుకుని వచ్చి పోలీసులు కొట్టిస్తాం. కానీ మాకు రోప్ పార్టీలు పెట్టండి, మాకు సిఆర్పిఎఫ్ ఇవ్వండి, మాకు గన్నలట్టుకున్న అన్నలను తీసుకొచ్చి మాకు పెట్టండి అంటే ఎవరు పెడతారయ్యా? ఇంత సీనియర్ లీడర్వే, ఇంత సిగ్గు లగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఓ పర్మిషన్ లేని టూర్కి వెళ్ళాడు మీ వాడు, పర్మిషన్ లేని టూర్కి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ని తొంగలో తొక్కడమే ఓ తప్పు. ఇప్పుడు నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేదా అంబటి రాంబాబు, నువ్వు నా ఇంటికి రావద్దన్నాక అయినా కూడా సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చేసి రాజేష్ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నాకు కాఫీ టీలు ఇవ్వలేదు, నాకు బిర్యానీ పెట్టలేదంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అంబటి రాంబాబు? అంత దరిద్రంగా ఉన్నాయి నీ మాటలు. అలా మీరు వెళ్ళదే అంతమంది జనం అని చెప్పి పోలీసులు ఏమో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, నువ్వు మొన్నే పొద్దుల్లో మీ వాళ్ళు వచ్చి గొడవ చేశారు, అక్కడ తాగేసి వచ్చేస్తున్నారు, కాబట్టి చనిపోయిన ఇంటికి పరామర్శకి ఎంతమంది ఎందుకయా జనం? మీరు ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నారా, ఎందుకా ఇన్ని బళ్ళు అని చెప్పి మీకు దొబ్బులెడితే నీకు రోపట్టి కావాలా? రోపట్టి ఒకటి సరిపోద్దా? లేకపోతే హెలికాప్టర్లు కూడా 4 హెలికాప్టర్లు అలాగా కేజీఎఫ్లో దిగినట్టు దిగాల చుట్టూరని 4 హెలికాప్టర్లు, దానిపై నుంచి గన్నులు, లేకపోతే ఏంటి వార్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకులతో గన్నులతో వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా, ఆ వార్ ట్యాంకులు కూడా పెట్టించమంటా పోనీ? కలిగిన మాజీ ముఖ్యమంత్రి మీరు గుర్తుపెట్టుకోండి, అత్యంత ప్రజాదరణ అంటే మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది అవుట్డేటెడ్. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంటే 151 గెలిచిన వ్యక్తిని 11 సీట్లకు పడిపోడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఖాళీ. పడ్డాయి ఓట్లు అంటే అప్పుడు వేరే సందర్భాల వల్ల ఆ ఓటింగ్ అన్నది పడింది తప్ప అతను జీరో అయిపోయాడండి. కాబట్టే ఇప్పుడు జనాన్ని చూపించుకోవాల్సిన అవసరం, ఇప్పుడు జనాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం ఉందని జనాన్ని చూపిస్తున్నాడు? అదొక్కటే ఇదే మీరు అర్థం చేసుకోండి. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు జనం వస్తున్నారంటే పబ్లిసిటీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర జనం లేరు. ఉన్న జనాన్ని ఏదో భయపెట్టో బతివాళ్ళో లేకపోతే డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో ఏదో విధంగా తరలించుకుని దాన్ని వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. అలాంటి ఇప్పుడు మనం ఆపడం ఎందుకండి? వెళ్ళి చేసుకోబో, నీ మీటింగ్ మీరు చేసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మా దగ్గర సెక్యూరిటీ ఎంత ఉంది, ఎంతమందినే పంపిస్తాం, ఏమనుంటే మీ సెక్యూరిటీ మీరు చూసుకోండి అని చెప్పండి, అయిపోయా. వాళ్ళ కొట్టి చచ్చిపోతారు, వాళ్ళ తొక్కించేసుకుంటారు. కుమారుడు Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళ్తుంటే మీరు ఆంక్షలు విధించారు, అది వేరే అంశం. కనీసం జగన్ నీకు విషయం చెప్తాను నేను అంబటి రాంబాబు, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ఫుల్, అదే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. నీకు Z+ ఉన్నా Z++ ఉన్నా XXX ఉన్నా ఏదున్నా సరే పోలీసు నీకు పర్మిషన్ ఇచ్చాక నువ్వు రోడ్ ఎక్కాలి. నీకు పోలీస్ పర్మిషన్ ఇవ్వనంతసేపు నీకు Z+ సెక్యూరిటీ ఉన్నా, అమెరికా సెక్యూరిటీ ఉన్నా, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఉన్నా నువ్వు రోడ్డు ఎక్కావంటే కనుక నీకు మడతాయి నీకు. కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గొప్ప లేదా Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి గొప్ప, మాజీ ముఖ్యమంత్రి గొప్ప అంటే పోలీస్ డిపార్ట్మెంటే గొప్ప. అదే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో ముఖ్యమంత్రి చేసావు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే. నువ్వైతే ఎమ్మెల్యే కూడా కాదు, ఎవరు అంబటి రాంబాబు, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు చెప్పింది వీళ్ళు వినాలి తప్ప వీళ్ళు చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ విందో. ఆ మినిమం కామన్ సెన్స్ కూడా నీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండవలసినటువంటి రో పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన అమ్మట ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవడం అనేది నీ సెక్యూరిటీ ఎలాగొస్తారా? సిగ్గు లేకుండా మాడుతున్నావు నువ్వు. అసలు వాళ్ళు నీకు 11 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ సెక్యూరిటీ ఇస్తారు పోలీసులు. నీకు ఎన్ని వెహికల్స్కి వచ్చింది పర్మిషన్? 11 వెహికల్స్కి. 11 వెహికల్స్కి ఎంత సెక్యూరిటీ కావాలో అంతే ఇస్తారు. అంతేగాని నేను డబ్బులు ఇచ్చి నేను ఒక 5,000 మందిని తరలించేస్తాను, 5,000 మందికి ఎందుకు ఇవ్వాలి సెక్యూరిటీ అంటే ఎవరు? నీకు పర్మిషన్ ఉన్నదానికే ఇస్తారు. అయితే ఇప్పుడు మనోడు అంటే దీన్ని
తారుమారు తక్రమారు చేసేయడానికి. మాకు రో పార్టీ ఇవ్వలేదు, మాకు సరైన సెక్యూరిటీ, మాకు కానిస్టేబుల్ లేరు అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. నువ్వు మా ఇంటికి రాకా అని నేను చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చున్నదే కాకుండా నాకు టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు అని గొడవ పెట్టినట్టు. ఆఫ్ ది గవర్నమెంట్ పూర్తిగా గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు. నాకు అర్థం కానటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టిన ఒక వ్యక్తి చావు కోసం వెళ్ళి 2 వ్యక్తులను చంపేయడం విజయవంతం అట. కనీసం సిగ్గన్న అనిపిస్తుంది అంటారు వీళ్ళకి. ఆ కార్యకర్తల ప్రాణాలు, ఆ ప్రాణాలు కానీ విలువ ఉందా? అది ఒక పర్యటన, ఏది పరామర్శకెళ్ళడం పర్యటన. అత్యంత విజయవంతమైందంటే అంటే 2 చచ్చిపోతే అత్యంత విజయవంతం, 10 మంది చచ్చిపోతే భారీ విజయం. 100 మందిని కనుక లేపేస్తే ఏదో బాహుబలి సినిమాలు అంటాడు కదా, అంత విగ్రహం 100 మందిని కూడా బలి కోరదనే రకాలు ఇవి. 100 మంది చచ్చిపోతే ఇంకా సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే వీళ్ళకి శవాల పార్టీ కదా ఇది. ఎన్ని శవాలు వస్తే అంత సూపర్ డూపర్ సక్సెస్ అనమాట అండి వీళ్ళకి. అంటే మనుషుల్ని బలి చేస్తారు. నరబలి ఉండేదండి ఒకప్పుడు, వీళ్ళు అదే పని చేస్తున్నారేమో. మన మీటింగ్ ఒకటి వెళ్ళినప్పుడు ఒకటి లేచిపోయాడు, ఒక బలి నరబలి అయిపోయింది, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మొత్తం అంతా శాంతిస్తుంది అనుకుంటారండి వీళ్ళు. 2 కార్యకర్తలు చనిపోతే విజయవంతం. అది ఏదో ఒక పరామర్శ కార్యక్రమం. అది వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది కదా, జస్ట్ ఈ ప్రచారంలో ఉన్న అర్థం పరమార్థం ప్రజలకు చెప్తే చాలు. మనం వీళ్ళకి ఇప్పుడు ఈ 11 ఉన్నాయా, రేపు వచ్చేటప్పుడు ఈ 11 కూడా ఉండదు, 1, 2 ఉంటాయి అంతే. వాళ్ళ కింద వాళ్ళే మంటెట్టుకునే రకాలండి ఇవి. మనం ఏం చేయక్కర్లేదు, మనం అలా చూస్తుంటే చాలు, వాళ్ళు పెంటేదాలు చేసుకుంటారు. ఇప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడతారు మా మీద, ఇతని మీద భరించలేక కేసులు పెడుతున్నారటండి. ఇక్కడ అయితే అనపర్తండి, ఇక్కడ మా దగ్గరలోనే, మా జిల్లా, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకున్న ర్యాలీలో సడన్గా ఆయన వెళ్తా ఉంటే ఆ కాన్వాయ్కి వెహికల్స్ అడ్డుపెట్టేసి పెద్ద లారీ అడ్డుపెట్టారండి. ఈయన వెళ్లాల్సింది బలభద్రపురం అనే గ్రామం. అక్కడ సమయం చూస్తే రాత్రి 7, 8 అయిపోతుంది, రాత్రి చీకటి పడిపోయింది. ఆయన కాన్వాయ్ని వెళ్ళనివ్వట్లేదు, ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెళ్ళనివ్వకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెనక అక్కడేమో కార్యకర్తలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు వదిలేసి వెళ్ళిపోరు. అక్కడ దిగేసండి ఆయన కాన్వాయ్ దిగి దాదాపుగా 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లో రాత్రి చీకటి అంధకారం, 76 సంవత్సరాల వయసు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాకపోతే. ఆయన ఒకవేళ దారిలో ఆయనకి ఏదన్నా అయితే ఎవడు తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు? ఎవరు ఏం చేయగలుగుతారు? దాన్ని క్రియేట్ చేసింది, ఇబ్బంది క్రియేట్ చేసింది ఎవరు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము ఎప్పుడైనా చేసాం అలాగంటే ఏంటండి బాబు, నాకు పిచ్చి వచ్చేది ఒకసారి. అది ఆయనే మాడతాడా, లేకపోతే ఆయన అకౌంట్తో వేరే ఎవడన్నా ఉల్ఫాగడ్ ఎవడన్నా పెడతాడా ఆ పోస్టులు? ఈ క్రమంలో పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల తీర్పు నిరసనగా బలభద్రాపూర్ వద్ద కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చూడండి చీకట్లు, ఇంకా ఇప్పుడు చీకటి పడలేదు, కానీ బలభద్రపురం చేరుకునేటప్పటికి ఫుల్ చీకటి. అదిగో ఎంత చీకట్లో నడిచి వెళ్తున్నాడండి. Z+ కేటగిరీ రాంబాబు, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తే. ఇక్కడ రో పార్టీలు, సిఆర్పిఎఫ్ బలగాలు కాదు. కనీసం ఆయన కాన్వాయ్లో కూడా ఆయన వెళ్ళలేదు. ఆయన కాన్వాయ్ని కూడా ఆపేశారు. కాలి నడకన దాదాపుగా 10 కిలోమీటర్లు అర్ధరాత్రి నడుచుకెళ్ళాడు ఆయన. ఈ ప్రజలు ఎవరు మర్చిపోలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే మిమ్మల్ని 11లో ఊరికే కూర్చోబెట్టలేదు. 151 గెలిచినోడు ఒకవేళ ఎంత లీస్ట్లో ఓడిపోయినా ఒక 60 సీట్లు 70 సీట్లన్నీ వస్తాయి. కానీ మీకు అది కూడా మీకు అర్హత లేదు. మీకు 11 సీట్లు, మీరు అసలు ప్రతిపక్షమే కాదురా బాబు అని ఈ రాష్ట్రం అంతా చీకొట్టింది మిమ్మల్ని. అయినా సిగ్గు లేకుండా మాకు ప్రజాదరణ ఉంది, ప్రజలు మా మీద ఎగబడిపోతున్నారని చెప్పుకోవడానికి అలా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటారని అడుగుతున్నాను నేను. లోకేష్ గారి మీద దీంతో టీడీపీ నేతలు, యువగళం వాలంటీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే రాళ్ల దాడిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి రోప్ పార్టీలు కాదు, రాళ్ల దాడి జరిగింది ఆ రోజు. అక్కడ పోలీసులు కనీసం పట్టించుకునేవారు కాదు. ఎవరైనా ఒకవేళ అప్పుడు ఈ రాళ్ల దాడి జరిగితే టీడీపీ యువగాళం కార్యకర్తలు, వాలంటీర్లు గాయపడితే వాలంటీర్ల మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి ఆ యువగాళం వాలంటీర్లు జైల్లో పెట్టారు ఆ రోజున హత్యా ప్రయత్నం కేసులో. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా మీరు? అలాంటిది ఈరోజు పర్మిషన్ లేదురా బాబు మీరు వెళ్ళకండి అంటే వెళ్ళిపోవడమే కాకుండా 2 మనుషులు ప్రాణాలు తీసేసి ఈ చనిపోవడానికి కారణం గవర్నమెంట్ రోప్ పార్టీ పెట్టలేదు అని అమ్మబ్బలే చెప్తున్నారా బాబు మీరు. నిజంగా గవర్నమెంట్ అక్కడ కాపాడాలి, నిజంగా చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇల్లు కదలకుండా బయట బార్కెట్లు పెట్టాలి.
ఈ అంబటి రాంబాబునో లేకపోతే మరొక విడుదల రజనీనో ఇలా ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలైనా సరే చంపేస్తున్నారో వాళ్ళ ఇళ్ల ముందు బారికేడ్లు పెట్టాలి. ఇంట్లోంచి బయట అడుగు పెడితే ఇక డైరెక్ట్ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటే వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.